హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెర్రీ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం మరొక మసాలా కర్రీతో అయితే మీ ముందుకు వచ్చేసా. చూడండి ఫ్రెండ్స్, మసాలా కర్రీ ఎలా చేస్తానో, ఏమేమి వాడతానో అవన్నీ చూపిస్తాను. ఫ్రెండ్స్, శనగిత్తనాలు, పచ్చిమిరపకాయలు, ఒక టమోటా, హాఫ్ ఎర్రగడ్డ, కొన్ని తెల్లగడ్డలు, ధనియాల పొడి, మసాలా పొడి, మళ్ళీ అన్నిటి గరం మసాలా పొడి కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాల. మసాలా కర్రీకి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. టమోటో, ఒక ఎర్రగడ్డ, కొన్ని క్యారెట్, బీన్స్ అండ్ క్యాప్సికమ్ కొన్ని ముక్కలు. అప్పుడే ముందుగా చెప్పుకున్న మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నా కదా, అవి ఆలుగడ్డలు, శనుగులు, బఠానీలు. ఈ సాంబార్కి అయితే ఈ ఐటమ్స్ అన్నీ కావాలి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు సాంబార్ చేసి చూపిస్తా. అయితే కుక్కర్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇంత ఆయిల్ అయితే సరిపోతుంది. ఆవాలు, జీలకర్ర అయితే వేసేసుకుందాం. ఆనియన్ అయితే వేసేసుకుందాం. ఆనియన్ గోల్డ్ ఫ్లేవర్ రావాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే బాగా వేగినాయి. టమోటాస్ వేసేసుకుందాం. ఆల్రెడీ మిక్సీలో వేసుకున్నాం కాబట్టి నేను కొద్దిగానే వేసుకున్నా. టమోటా మిక్సీలో ఆల్రెడీ కొద్దిగా ఎక్కువ వేసిన. ఇప్పుడైతే మసాలా వేసేసుకుందాం. మసాలా బాగా ఆయిల్లో ఉడికేంత వరకు అయితే బాగా మసాలా ఆయిల్లో బాగా వేగాలి ఫ్రెండ్స్. అంతవరకు అయితే వేయించుకుందాం. చూడ్డానికి ఏం స్మెల్ వస్తుందో, సూపర్ వస్తుంది. సూపర్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. మసాలా అయితే బాగా వేగినట్లుంది. ఇప్పుడు మనం తరకారీ అయితే వేసుకుందాం. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ అయితే వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ వేసుకున్నాం. వీటికి కూడా మసాలా బాగా పట్టాల. చూడండి బాగా పట్టింది మసాలా. ఇప్పుడైతే శనగలు, బఠానీ, ఆలుగడ్డ అయితే వేసేసుకుందాం. బాగా అయితే మిక్స్ చేసేసుకుందాం. మసాలా బాగా పడాలి ఫ్రెండ్స్ కర్రీకి. బాగా మసాలా పడింది. కొద్దిసేపు అయితే వేయించుకుందాం. బాగా అయితే వేగింది. కొన్ని వాటర్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే మిక్సీ జార్ అని వాటర్ తీసుకున్నా, ఎందుకంటే శనగలు అవి గట్టిగా ఉంటాయి కాబట్టి వేగాలి కదా, అందుకనే. ఫుల్ అన్నీ మిక్సీ చేసుకునేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాటర్గానే వేసేసుకున్నా. కొంచెం మరగబెట్టి
కుక్కర్ మూత అయితే వేసేద్దాం, విజిల్కి పెట్టేద్దాం. కుక్కర్కి అయితే మూత పెట్టేసిన ఫ్రెండ్స్, ఇంకా 4 విజిల్స్ వచ్చినాక దింపేద్దాం. ఫైనలీ రెడీ చెనుగుల మసాలా కర్రీ. చూడండి ఫ్రెండ్స్, అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి, ముద్దలోకి అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఒక్కసారి చాలా బాగుంటుంది. సరే ఫ్రెండ్స్ బాయ్ మరి. ఒక్కసారి చెనుగుల మసాలా కర్రీ ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ వస్తుంది. సరే ఫ్రెండ్స్ బాయ్.